నమస్కారం అండి. నానండి ఏరైనే అయ్యా. ఇవాళ నేను కాడకు వచ్చినానండి. ఇప్పుడు మనం చూస్తుంటామండి, చాలా మంది నావైపోతుంటారు, కొంతమంది సన్నబడిపోతుంటారు. సన్నబడిపోయిన వాళ్ళు కానీ నావైపోయిన వాళ్ళు కానీ డాక్టర్ కాడికి పరిగెడుతుంటారు. అయితే ఒక అమ్మకాడికి వచ్చినానండి నేను ఇప్పుడు. ఆ అమ్మ డాక్టర్ కాడికి పరిగెట్టకంత ఆ అమ్మే సొంత వైద్యం చేసుకొని అంతే ఎలాగా తిల్లు మంచి తిల్లు ఎలాగ తినాలా, ఒళ్ళు ఎలా తగ్గించుకోవాలని ఆ అమ్మే ప్రయోగం చేసుకొని తగ్గినారండి. ఆ అమ్మే ఇక్కడ ఉన్న అమ్మ అండి, రజనీ గారు. ఆ అమ్మ పేరు ఏంటి? అమ్మ నమస్కారం అమ్మా. అమ్మా బాగున్నానమ్మా. అయితే తమరు ఇంత సన్నబడిపోవడానికి కారణం ఏంటమ్మా? యూజువల్లీ నేను హెల్తీ డైట్ తీసుకుంటాను. డే అంతా నేను మంచి ఆహారాన్ని తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. సో అన్నీ తెలుసుకొని ఏదైతే హెల్తీగా ఉంటుందో ఫుడ్, ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నవి తినకుండా హెల్తీ డైట్ ఫాలో అవటం వల్ల నేను మోస్ట్లీ కొంచెం వెయిట్ తగ్గినారు. కొంచెం బాగా తగ్గినానమ్మా. ఇది వరకు చూసినాను, అప్పుడు నాగుండేవారు, ఇప్పుడు తగ్గినారు, బాగానే తగ్గినారు. అయితే అమ్మ ఇప్పుడు ఈ తయారు చేస్తాను కదా, ఇవి కూడా నావు తగ్గడానికేనమ్మా? ఇవి అవునండి. అంటే మామూలుగా మనం అన్నం తినేసి తినడం కాదు, అన్నం మానేసి టిఫిన్స్ మానేసి ఈ డైట్ తీసుకుంటే తప్పకుండా సన్నబట్టంతో పాటు అందంగా, యంగ్ గా, చాలా హుషారుగా కూడా ఉంటారు. అది 100%. అందం వస్తుందమ్మా. నా అంత అందం అవుతారు, మీ అంత అందంగా చూడండి. ఏంటి నా అంత అందంగా అవుతారండి వీటితోటి. అయితే అమ్మ ఎలా తయారు చేస్తారు? ఇది ఏంటిదమ్మా? దీన్ని ఫ్రూట్ సలాడ్ ఆర్ కస్టర్డ్ అంటారు. ఫ్రూట్ సలాడ్ పౌడర్, కష్టమైన పౌడర్, కస్టర్డ్ పౌడర్ అమ్మా. అంటే ఏంటి? ఇది మార్కెట్ లో దొరుకుతుంది, ఎనీ కంపెనీ బాగుంటుంది. సో మిల్క్ కస్టర్డ్ పౌడర్. ఏంటి అది? కస్టర్డ్ పౌడర్. చూసినారండి, కస్టర్డ్ పౌడర్ అండి దీని పేరు. నన్ను కష్టమైన పౌడర్ అనుకున్నా. ఇది ఇంకేటమ్మ? రెండు చాలా సింపుల్ అండి, 5 నిమిషాల్లో అయిపోతుంది తయారు చేయడం. 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో అయిపోద్ది. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకసారి మాకు తయారు చేసి చూపించండి, ఒక్కొక్కటి చెప్పండి అమ్మా ఎలా చేస్తాను అనేది. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం అమ్మా. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుందాం. పాలండి. పాలు తీసుకొని కాసేపు మరిగించుకోవాలి. నాకు కొంచెం ఇంగ్లీష్ అర్థమవుతుందమ్మా, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. ఒకవేళ మా వాళ్ళకి తెలియకపోతే తెలుగులో చెప్తుంటాను అక్కడక్కడ. అలాగే అండి. వైజాగ్ వచ్చినాను కదా, మాత్రం ఇంగ్లీష్ నేర్చుకున్నాం. చూస్తున్నా అండి మీ ఇంగ్లీష్ ప్రావీణ్యం. థ్యాంక్స్ అమ్మా. సో ఇలా ఈ పాలు కొంచెం అమ్మా గిన్నెలో తీసుకొని కొంచెం ఈ పౌడరు మిక్స్ అవ్వాలంటే కొంచెం వేడి పాలలో అయితే ఉండలు కట్టుతుంది కదా, అందుకని కొంచెం పాలు తీసుకొని దీంట్లో కలుపుకోవాలన్నమాట ఈ పౌడర్. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ పడుతుంది. 1/2 లీటర్ టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, చెంచా అదండి, చెంచా తోటి 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది 1/2 లీటర్ మిల్క్ కి. పెద్ద చెంచా తోటి 2-3 చెంచాలు వేయాల. అవును. అది వంటలు రాకంట కలుపుకోవాలి. మా ఆవిడ పకోడీ వేసినప్పుడు శనగపిండి వెనకే కలుపుతుందమ్మా, అలాగే కలుపుకోవాలి. శనగపిండి కొంచెం తిక్కుగా ఉంటది, ఇది కొద్దిగా పలసగా ఉన్నదమ్మా. ఇది కొంచెం అంత పౌడర్ వేసినారు, ఇంకా పలసగానే ఉన్నది. ఇప్పుడు పాలలో వేసినప్పుడు కొంచెం థిక్ అవుతుంది అన్నమాట. ఈలో పాలు కూడా మరిగిపోతున్నాయి. పాలు మరిగిపోతున్నాయి కదా, మరిగిన తర్వాత దీన్ని వేడి పాలలో ఇలా కలుపుకోవాలి. ఉండ కట్టకుండా ఇలా, అంతే వేస్తే ఉండలు కట్టేస్తుంటాయి. అంటే అలా వదిలేస్తే ఉండ కట్టదు, చెక్కగా అయితే ఉండ కట్టేస్తుంది. అందుకని చక్కగా అయిపోయింది. చూసారా, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. చెప్పాను కదా 5 minutes లో అయిపోయే మంచి హెల్దీ డైట్ అండి. ఎంత తొందరగా అయిపోయింది చూసినారండి. కస్టర్డ్ ఆర్ ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ విత్ కస్టర్డ్. అంటే ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ లో గట్రా పెడతారు. అవును, కొద్దిగా చల్లగా అయిన తర్వాత
ఫ్రిడ్జ్ లో పెట్టి బాగా కూల్ అంటే చేయాలి. ఇప్పుడు మీరు ఫ్రూట్ సలాడ్ అంటారు కదా, పళ్ళు అవును, అయ్యే పళ్ళు వేస్తారు ఇందులో? యూజువల్లీ అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుంటారు, కానీ నాకు అంటే ఎక్కువ మరి క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి అన్ని రకాల ఫ్రూట్స్ వేయటం వల్ల. అందుకని నేను హెల్దీ ఫ్రూట్స్ మాత్రమే ఎంచుకుంటాను. సో ఇది కివి చూసారా, ఏవి? కివి అండి, కివి. ఇది మార్కెట్ లో దొరుకుతాయి. అండ్ మంచి హెల్దీ డైట్ అన్నమాట, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా అరటిపండు కోసం మనకు తెలిసిందే, అరటిపండు తెలుసు. కార్బ్స్ కొంచెం ఉంటాయి, మిగిలిన న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా. దీన్ని అంజీర్ అంటారు. అంజీర్. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో కూడా మెగ్నీషియం, ఒక్కనాగే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చియా సీడ్స్ అండి. ఈ చియా సీడ్స్ లో మనకి ఫైబర్, ఇప్పుడు చాలా మంది హీరోస్ చియా సీడ్స్ లేకుండా డైట్ తినట్లేదు. అవును, ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది ఇందులో. అంటే చియా సీడ్స్ ఇవి ఎలాగున్నాయి ఎంతమ్మా? ಇಲ್ಲಿ చూడండి, ఏడు చేస్తే మనకి కలిపి చెప్తారండి, మీకు గుర్తున్నదండి, నీటిలో కలుపుతారు సబ్జా గింజలు, అలాగున్నాయమ్మా. వీటి పేరు ఏంటి అన్నారు? చియా సీడ్స్. సీడ్స్ అంటే గింజ, అదే. ఈ రెండు ఒకనాగా ఉన్నాయమ్మా. ఏటి ఇవి? పిస్తా, ఇది బాదం, ఇది కొంచెం లైట్ గా ఇవి పంప్కిన్ సీడ్స్, ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అమ్మా. పంప్కిన్ సీడ్స్, పంపు కింద సీడ్స్. గుమ్మడి, గుమ్మడికాయ, పెక్కలు, గుమ్మిడి పెక్కలు, తొక్కలు వాళ్ళకంటే అలా ఉంచారు. ఇది దీన్ని అక్రూట్స్ అంటారు, వాల్నట్. తెలుగులో ఏమంటారో తెలియదు నాకు, తెలియదమ్మా. ఇది వాల్నట్. ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడమన్నా. నట్ అంటే తెలుసు నాకు, వీళ్ళు బిగిస్తాము. మరి అది అంటే అరటిపండు మామూలుగా కార్బ్స్ ఉంటాయి అంటారు, కానీ అరటిపండు చాలా హెల్దీ. అవునమ్మా. ఖాళీ కడుపుతో తీసుకుంటే అరటిపండు పొట్టలో ఉన్న ఫ్యాట్ అంతా లాగేస్తుంది. సో అండ్ టేస్టీ కూడా. ఈ కస్టర్డ్ కి టేస్ట్ రావాలంటే అరటిపండు వేయాలి. అయితే అమ్మ, మరి అందులో షుగర్ వేయకంట మరి ఏంటి వేస్తారు? తీగ ఉండాలి కదా. షుగర్ తినడం మంచిది కాదు కదా, డాక్టర్స్ చెప్తున్నారు టీవీలో అన్నిట్లో. అవునమ్మా, మరి పాయసం అయిన తర్వాత తీగ ఉండాలి. మనకి స్వీట్ గా ఉండడానికి హనీ. ఓహో, తేనె. తేనె చాలా తీయగా ఉంటుంది, అలాగే దీంట్లో మంచి హెల్దీ న్యూట్రియంట్స్ ఉంటాయి, మనకు తెలిసిందే కదా. ఎంతసేపు పెట్టినారమ్మా ఫ్రిడ్జ్ లో? ఫ్రిడ్జ్ లో ఒక 15 to 20 minutes, 20 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారండి. తీసినారు. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం తేనె ఎత్తారు, హనీ వేసుకోవాలి. సో స్వీట్ గా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చూసినారండి ఎంత బాగున్నదో? ఐస్ క్రీమ్ లాగే ఉన్నదండి చూస్తుంటే. ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఈ ఏం పళ్ళు? కివి అరటి పళ్ళు, కివి పళ్ళు, అరటి పళ్ళు వేసుకుంటారండి. వేసుకొని ఇలా మళ్ళీ గలా ఎత్తారు. అబ్బా, అన్నం అక్కర్నేదమ్మా. ఇంకా ఇది చూస్తేనే అన్నం తినడం మానేస్తాము. అందుకే రోజు ఇలా కొంచెం వెరైటీగా హెల్దీగా ఉన్నవి చేసుకొని అవునమ్మా తింటూ ఉంటే, రెగ్యులర్ గా తినేవి కాకుండా మనకి ఏమండి హెల్త్. ఎలాంటిది చూస్తే అమ్మా, ఎలాంటిది చూస్తే ఇంక ఇదే తింటాను కదా. నానైతే వన్నం ఒగ్గేస్తానండి, వన్నం ఒగ్గేస్తాను. ఇగో ఇలాగ చేసుకొని తింటాను. ఇది ఏంటి అనుకుంటారు? డ్రై ఫ్రూట్ సలాడ్ అంతే కదమ్మా. ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ బా ఇది కష్టమైపోతుందండి నాకు. ఏంటి కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో ఇలా పేస్ట్ నాకు చేసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ చూసినారు కదా, పిస్తా, బాదము, ఈ అంజీరా, అలాగే గుమ్మడికాయ పిక్కలు, ఈ ఖర్జూరం అమ్మది, ఖర్జూరము, ఇవన్నీ వేసుకుంటే ఇంక మనకి ఎందుకండి అన్నము. బిర్యానీ మీద కోలికని లాగుతుంది ఏంటండి ఇది కానీ తింటే. ఇది తింటే ప్రతిరోజు ఇదే కావాలనుకుంటాము. ఇది తింటే బిర్యానీల మీదకి మనసు నాగదండి. ఏంటి ఎందుకు నాగదంటే అంత రుచిగా ఉంటుందండి. ఇది చూస్తుంటే ఆ అమ్మ వేసినవి చూస్తుంటే ఆ వేసినవి ఒక్క తేనె చాలదేటండి. తేనె ఎంత ఈగ ఉంటుంది. ప్రతి దాన్ని తేనెతోనే కదా పోలుస్తాం మనము.
తీగుని ఏదైనా తెలుగు తెలుగు ఏంటండి అది తేనినాటి తెలుగు అంతామండి. అమ్మ భాషని తేనెతోటి పోలిస్తామండి ఏంటి. అలాగే తేనినాటి మనిషి అంతామండి. మంచి మనిషిని తేనెతోనే పోలిస్తామండి. అమ్మాయిలు వెళ్ళిపోతుంది వాళ్ళని కూడా హనీ అని పిలుస్తామండి. అవునా కాదండి? అవునండి. దాన్ని కూడా తేనెతోనే పోలిస్తామండి. ఎక్కడ నేర్చుకున్నారండి మీరు ఇలా మాట్లాడడం? ఏటమ్మా ఆ పల్లెటూరు నుంచి వచ్చి వైజాగ్ లో పడినండి. వైజాగ్ గుంటలు మామూలుగా ఉన్నారు ఏటమ్మా. అమ్మ సగం ఇంగ్లీష్ మాట్లాడుతాను, సగం తెలుగు మాట్లాడుతాను. నాకు వచ్చిన తెలుగు మరిచిపోను, ఇక్కడ ఉన్న ఇంగ్లీషు మరిచిపోను. మధ్య రకానికి వచ్చానని అమ్మ నాన్న ఏటే. కానీ మంచి బ్రహ్మాండంగా చేస్తాను రమ్మ. ఇంకా నాన్న తినండి పొద్దు ఇదే లాగించేస్తాను. మీరు మాట్లాడితే ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అవునమ్మా, ఇది తింటే కూడా అంతకంటే చేస్తాను. కనబడిపోతుంది నాకు కళ్ళ ముందు. అలాగంటే ఒక ఇసరు ఎక్కువేస్తారు కదా. అంతా మీదేనండి. ఇచ్చేస్తారా? ఒట్టిపోతానండి. నాన్న మా నచ్చిమే ఇద్దరం కలిపి కుమ్మేస్తామండి. ఇదే అయిపోయిందమ్మా. అయిపోయింది. ఉడికెళ్ళిపోనా? పట్టుకెళ్ళిపోండి. అయ్యా చూడండి అమ్మ, అయితే ఇంత బాగా చేసినారు కదా. ఒట్టుకెళ్ళిపోతాను. ఒట్టుకెళ్ళిపోయి ముందు నాన్న అడుగుతుంది ఏంటంటే ఇందులోని ఏ విటమిన్లు ఉంటాయి? పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, అలాగే డేట్స్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయి. డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వన్స్ నాకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉండేదండి కొంచెం, ఏదైనా ఎక్కువ తింటే. బట్ ఇది తిన్నప్పటి నుంచి అలాంటి ప్రాబ్లమే ఎప్పుడు అరైజ్ అవ్వలేదు. మలబద్ధకం ఇవన్నీ ఉండవు, ఇవేవి ఉండవు. ముఖ్యంగా మన లేడీస్ కి ఇలాంటి ఫుడ్ తినటం వల్ల అందంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. లేడీస్ కి అన్నారు కాబట్టి ఒక మాట అడుగుతాను అమ్మ తమరినే. ఇప్పుడు ఇది చేసుకొని తినడం వల్ల ఆడోళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారమ్మా. మీకు తెలుసు, నడుము నొప్పి వచ్చేంత చాలా మందికి. నడుము నొప్పి, ఇంటి పని చేసి వంట పని చేసి నడుము నొప్పి వచ్చేది ఉంటుంది. ఇది తినడం వల్ల నడుము నొప్పి ఉండటం వల్ల నడుము నొప్పి వస్తుంది. సో ఇలా డ్రై ఫ్రూట్స్ రోజు ఇంత మోతాదులో తినటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఐరన్ అందుతుంది, కాల్షియం అందుతుంది, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ అందుతాయి. కాబట్టి బోన్స్ వీక్ అయ్యే ఛాన్సే ఉండదు. దానికి నేనే ఎగ్జాంపుల్. నేను రోజుకి 3 hours ఎక్సర్సైజ్ చేస్తాను. సో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటి వరకు లేవు. సో అందుకని ఇది మీరు సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పండి అమ్మ. నేను వస్తాను, ఒట్టిపోతున్నా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.